బాగుంది అన్న. సినిమా అయితే అదిరిపోయి చెప్తా. డ్రాగన్ లవ్ టుడే మించుందన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు కుంభేశ్వరం చెప్తా ప్రదీప్ రంగంతో అసలు ఏమైనా యాక్టింగ్ అన్న. అసలు లాస్ట్ 20 మినిట్స్ ఏడిపించేస్తారు జనమని. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా అయితే అనుభవ గారి క్యారెక్టర్ ఉంటారా వేరే లెవెల్. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమా ఆదరించేది. ఫన్, కామెడీ అథవా ఎమోషన్ చాలా బాగుందన్న. డ్రామా చాలా బాగుంది. మీరు కామెడీ డ్రామా సినిమా అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి. ఎంత బాగుంది సినిమా అయితే. సినిమాలో అనుభవం గారి యాక్టింగ్, ప్రదీప్ రంగన్ 1 మ్యాన్ షో చెప్తాను. ఎంత బాగా చేశారు యాక్టింగ్, చాలా బాగా చేశారన్న. అసలు వేరే లెవెల్. ఆ సాంగ్సే కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా తీస్తారు. టేకింగ్ చాలా బాగా తీశారన్న. చాలా బాగా నచ్చింది నాకు. అది చాలా బాగా తీశాడు బ్రో. లైఫ్లో నీతి నిజాయితీగా ఉంటాయి, అన్నీ మనకు వస్తాయి అని బాగా ప్రూవ్ చేశాడు. ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చూపించాడు. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా అయితే బాగుంది, చాలా బాగుందనా. చూడొచ్చు. మూవీలో ప్రతి పార్ట్స్ స్టడీ గురించి, ఫ్యూచర్ గురించి మంచి చాలా ఉంది. ఒకరిని మోసం చేయకూడదు ఉంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి ఉంది మూవీ. చాలా వండర్ఫుల్గా ఉంది. సూపర్. ఏం నచ్చింది బ్రో సినిమాలో? యాక్షన్, డైరెక్షన్ సూపర్ బ్రో. సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. డ్రాగన్ మూవీ అందులో తండ్రి కొడుకు సెంటిమెంట్ బాగా నచ్చింది నాకు. ఆ సెంటిమెంట్ నన్ను బాగా ఎమోషనల్ అయ్యేలాగా అనిపించింది నాకు. ఇంకా డిగ్రీస్, బీటెక్, ఇంజనీరింగ్ గురించి ఎలాగా అన్నది కూడా బాగా చూపించాడు. ఓకే, చాలా బాగుంది సినిమా. అదిరిపోయింది రోజు. సినిమా చాలా బాగుంది. డ్రాగన్ చాలా బాగుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే. ప్రదీప్ రంగనాథ్ మళ్ళీ హిట్ కొట్టాడు. అశ్విత్ మార్పుత్ డైరెక్షన్ అదిరిపోయింది. చాలా మంచి స్టోరీ. అందరూ మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ. బాగుంది బ్రో. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఏం నచ్చింది బ్రో సినిమాలో? సినిమాలో ఏం నచ్చడానికి అంటే ఏం లేదు, అన్నీ నచ్చాయి. మెయిన్లీ రియాలిటీకి దగ్గరగా ఉన్న స్టోరీ. అంటే మాలాంటి యంగ్స్టర్స్ బీటెక్ చేశాక కొంతమంది ఈ దారిలో వెళ్తూ ఉంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఇలాంటి స్టోరీ వాడిది. కాకపోతే ఈ సినిమాలో ఫ్రాడ్ చేసి సర్టిఫికెట్లు పెట్టి, అంటే స్టోరీ చెప్పేస్తున్నాను అన్న నేను. ఓకే, కొంచెం స్టోరీ లీక్ చేయను. కానీ కష్టపడి పనిచేస్తే ఏదైనా అది కష్టపడి పనిచేస్తే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అడ్డదారులు వెళ్తే ఫౌండేషన్ అనేది ఎప్పటికైనా కుప్పకూలిపోవచ్చు అనే పాయింట్తో తీసిన సినిమా చాలా బాగుంది. మనం చేసిన పనిలో నాయ ఉంటే ఎప్పటికైనా నిలబడుతుంది. ఒక డైలాగ్ ఏదో చెప్తాడు, మన సక్సెస్ కోసం ఎన్ని పనులు చేసినా పర్లేదు, కానీ రిజల్ట్ నాశనం అవ్వడం కోసం మాత్రం ఎప్పుడు అడ్డదారులు మాత్రం వెళ్ళకూడదు. నాశనం అవ్వాలని ఎప్పుడు చూడకూడదు. ఆ డైలాగ్ మాత్రం బాగా టచ్ అయింది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ మాత్రం యాక్టింగ్ సూపర్. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్. అంటే ఇలాంటి రియాలిటీ ఆఫ్ స్టోరీస్ చాలా రోజులు అయింది చూసి. యంగ్స్టర్స్కి బాగా నచ్చుద్ది. డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మళ్ళీ డ్రాగన్ అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్కి వెళ్ళిపోతారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఏం నచ్చింది బ్రో? కాన్సెప్ట్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. ఆ సక్సెస్ కోసం వెంటబడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అంటే బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా చాలామంది. అలా కాకుండా కష్టపడితే సక్సెస్ వస్తుంది. న్యాయంగా నువ్వు చేసే పనిలో న్యాయం ఉండాలి, కానీ కంగారు పడి సక్సెస్ కోసం తప్పుదారులు వెళ్ళొద్దు అనే పాయింట్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్, హీరోయిన్లు అనుపమ గారు, ఆవిడ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉన్న, సెకండ్ హాఫ్లో రెస్పాన్సిబుల్ క్యారెక్టర్లా చాలా బాగా చూపించారు. అంటే ఎటు తీసుకెళ్తున్నారు సినిమా అన్న అనిపించిన సెకండ్ హాఫ్ ఎండింగ్ బాగుంది. హ్యాపీ కానీ హ్యాపీ ఎండింగ్ అనమాట ఇది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో నాకైతే సినిమా ఫుల్గా ఎంజాయ్ చేశా. ఇంకో 2-3 సార్లు కూడా చూడొచ్చు. రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ వస్తున్నాయి. సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఖచ్చితంగా ఫ్యామిలీతో రిపీట్లో చూసే సినిమా అవుతుంది. థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. యూత్ పడిపోండి.